హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండర్ఫుల్. నేను మీ లక్ష్మి. బెండకాయ ఫ్రై ఎలా చేసుడో చూద్దామా? ఎవరు చూసినా వీడియో మధ్యలో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఇది ఎలా చేసుడో చూద్దాం. ఇప్పుడు బెండకాయలు నేను 1/2 కిలో తీసుకున్నా. అవి మంచిగా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలి. బెండకాయలు చూడండి, నేను చూపించే విధంగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడయ్యాక జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, అవి చిటపటలాడంగానే ముక్క దంచుకున్న ఎల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేసి వీటిని కొంచెం గోలనివ్వాలి. గోలిన తర్వాత సన్నగా తరుముకున్న 1 కప్పు ఉల్లిపాయలు వేసి అవి వేగనివ్వాలి. అవి కూడా కాస్త గోలనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసి అవి మంట ఎక్కువ పెట్టి వాటిని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బెండకాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంకో సైడు ఒక గిన్నె తీసుకొని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, టేబుల్ స్పూన్ శనగపప్పు, టేబుల్ స్పూన్ మినపప్పు, 4 ఎండుమిర్చి వేసి వాటిని వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలో పసుపు, సరిపడా ఉప్పు వేసి వాటిని గోలనివ్వాలి. మంట ఎక్కువనే పెట్టాలి. జిగురు అనేది తొందరగా పోయి అవి పొడి పొడిగా అవుతాయి. ఇప్పుడు పక్కకు ఉంచుకున్న మనం వేయించి ఉంచుకున్నాం కదా, అవి పౌడర్ పట్టుకోవాలి. ఆ విధంగా పౌడర్ పెట్టుకొని అందులో పౌడర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇది పప్పు చారు అంచులోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా కలపాలి. మూతనైతే పెట్టద్దు, ఎందుకంటే అది ఆవిరితోని మళ్ళీ జిగురుగా తయారవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దించేసుకుందాం. దించేసుకున్న తర్వాత ఒక సగం ముక్క నిమ్మకాయ అందులో పిండుకోవాలి. పిండుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నంలోకి ఈ బెండకాయ ఫ్రై పప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతనే ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఒక్క కామెంట్ ద్వారా నలుగురికి ఈ వీడియో షేర్ అవుతుంది. అందుకని మీరు కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. బాయ్.